హిస్టరీలోని ఈ క్రూరమైన ఫ్యాక్ట్స్ గురించి మీకు మీ స్కూల్స్ లో కూడా చెప్పి ఉండరు, కానీ నేను చెప్తా. ఫస్ట్, అమెరికాలో 1932 నుంచి 1972 దాకా ఒక రీసెర్చ్ అయితే జరిగింది. ఆ రీసెర్చ్ ఏంటంటే, సిఫిలిస్ డిసీజ్ ఉన్న పేషెంట్స్ కు మెడిసిన్స్ ఇవ్వకపోతే చివరి వరకు వాళ్ళ గతి ఏమి, వాళ్ళకు ఏమి జరుగుతుంది అని తెలుసుకోవడమే ఈ రీసెర్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ సిఫిలిస్ అనే వ్యాధి వచ్చిన వాళ్లకు అక్కడి డాక్టర్స్ 40 days వరకు మెడిసిన్స్ ఉన్నా కూడా వాళ్లకు మెడిసిన్ ఇవ్వకుండా వాళ్ళ చావుకు వాళ్ళనే వదిలేశారు. ఒకవేళ మీ పేరెంట్స్ ఎవరైనా సరే 1980s లో పుట్టినట్లయితే వాళ్ళతో కూడా ఇలా జరిగి ఉండొచ్చు. అదేంటంటే 1980s లో డాక్టర్స్ నమ్మేవారు చిన్న పిల్లలు అంటే పుట్టిన పిల్లలకు కట్ చేస్తే నొప్పి కలగదు అని. సో ఆ టైంలో అనెస్థీషియా మత్తు ఇవ్వకుండానే చిన్న పిల్లలు అంటే పుట్టిన పిల్లలకు ఆపరేషన్స్ చేసేసేవారట. అంటే వాళ్ళకు మత్తు ఇవ్వకుండానే కట్ చేసేసి అంతా చేసేసేవారు. ఆ సమయంలో పేరెంట్స్ చెప్తే, చూడండి సార్ మా పిల్లవాడు ఏడుస్తున్నాడు, నొప్పి కలుగుతుంది అంటే డాక్టర్స్ చెప్పేవారట, అరే వాడు నొప్పితో ఏడవడం లేదు, వానికి ఆకలి అవుతుంది, మీరు ఫస్ట్ మా నోట్లో పెట్టండి పాల్ బుడ్డి అనేవారట. నిజానికి చిన్న పిల్లలకు కూడా పెయిన్ ఉంటుంది అని మోడర్న్ సైన్స్ ఇప్పుడు నిరూపించింది. సో ఇప్పుడు అనెస్థీషియానే వాడుతున్నారు చిన్న పిల్లలకు కూడా. ముందు 1980s లో ఇలా చేసేవారట.